హాయ్ హలో అందరికీ. ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ చేశాను. ఇది పెళ్ళయ్యాక అయితే సెకండ్ టైము. కానీ ఎలా వస్తుందో నాకు కూడా తెలియక చేసిన. యూట్యూబ్లో చూసి చేశాను, అమ్మ చేతి వంట వీడియోలో చూశాను నేను కూడా. బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చింది. అలాగే కుక్కర్లో పెడుతున్నా. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీకి సంబంధించిన మసాలాలు అవన్నీ వేసి వేయించాక చికెన్ వేసి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత ఉప్పు, కారం, మసాలా దినుసులు, అల్లం పేస్ట్ అవన్నీ వేసేసి బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గాక తర్వాత బాస్మతి రైస్ లేదంటే నార్మల్ రైస్ ఏదో ఒకటి నానబెట్టుకొని వేసేయాలి. బాస్మతి రైస్ నానబెట్టాలి అనుకుంటే 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ మాత్రమే వేయాలి. అలాగే నార్మల్ బియ్యం అయితే మాత్రం 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ వేస్తాం కదా. సో అలాగా చికెన్ అయితే ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది. సో ఆవిరికే చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ అసలు వేయకూడదు. వేసామంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇంకా బాగా బియ్యం కలిపేసి ఎసరు కూడా వేసేసుకొని ఇంకా నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసి చికెన్ మసాలా కూడా వేసేసుకొని కలిపేసి బాగా మూత పెట్టేసుకోవాలి. సో చిన్న కుక్కర్లో పెడితే నాకు పట్టట్లేదు, ఇంకా బాగా ఎక్కువైపోయింది. అందుకోసం పెద్ద కుక్కర్ తీసుకున్నా. అదేమో మూత పట్టట్లేదు, ఎందుకంటే చాలా 7 years 8 years బ్యాక్ తీసుకున్నాం దాన్ని. అసలు మూత పట్టట్లేదు, ఇంతవరకు చెక్ చేయట్లేదు కదా. సో అందుకోసం ఇప్పుడేమో చూస్తే మూత పట్టట్లేదు, అందుకే డైరెక్ట్గా ఉడికించేస్తున్నా. ఇంకా అది కూడా బాగా మందంగా ఉంటుంది కదా మూత, రివర్స్ పెట్టేసి ఉడికించేసాను. ఇంకా నెక్స్ట్ గ్రేవీ కోసం అయితే కొబ్బరి అలాగే పల్లీలు వేయించుకొని మిక్స్ పట్టేశాను. తర్వాత టమాటో, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్, మిరియాల పొడి, గసగసాల పొడి, అది చికెన్లో కూడా వేసానండి, మర్చిపోయినా. గసగసాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేయాలి. సో ఇందులో కూడా మిరియాలు, గసాలు ఖచ్చితంగా వేయాల్సిందే. ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా అది కూడా గ్రేవీ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే చికెన్ బిర్యానీ సూపర్గా అయ్యింది. అలాగే పూలు బాగా అంటారు కదా, సో బాగా పలుకుగా కాకుండా అటు మెత్తగా కాకుండా కన్సిస్టెన్సీ కరెక్ట్గా అయ్యింది. సో అందుకోసం నాకు నేనే షబాస్ అనుకుంటున్నాను వీడియోలో. నెక్స్ట్ అయితే ఇంకా గ్రేవీకి కూడా పెట్టేస్తున్నా. పక్కన ఆయిల్ వేసాక జీరా, అలాగే ఇందులో కూడా మసాలా దినుసులు వేయాలి. సో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మసాలా నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. అందులో మళ్ళీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాక కొంచెం పసుపు, ఉప్పు వేయాలి. కొంచెం మాత్రమే వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీలో వేసాము, పేస్ట్లో కూడా వేసాం కాబట్టి తక్కువగా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అవన్నీ వేగిపోయాక కరివేపాకు కూడా వేయగాక ఈ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా ఒక 5 నుంచి 10 minutes మధ్యలో మంట చిన్నగా పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉడికిపోయాక మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించాలి. అంతే, గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. గ్రేవీ నాకు ఇప్పుడు ట్రై చేశాను కదా, నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేసిన. ఈ బిర్యానీ ఎంత టేస్ట్ వచ్చిందో అలాగే గ్రేవీ కూడా సేమ్ అలాగే వచ్చింది. రెస్టారెంట్లో కంటే ఎక్కువగా టేస్టీగా వచ్చింది. సో నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేసా. ఇంకా తర్వాత టైం అయితే చాలా అయింది, 9 కావస్తుంది నైట్. ఈ వీడియో తీసి అయితే 1 week అవుతుంది. సో నాకు ఎడిటింగ్ చేయడానికి టైం లేక 1 week తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ బిర్యానీ అయిపోయింది, గ్రేవీ కూడా రెడీ అవుతుంది. ఇంకా పాలు ఉంటే పాలు కూడా వేడి పెడుతున్నా. ఇప్పుడైతే గ్రేవీ కంప్లీట్గా అయిపోయింది. ఇలా ఆయిల్ బయటికి పైనకి తేలేలాగా ఉడికించుకోవాలి. ఇంకా గ్రేవీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా అందరం అయితే కూర్చొని తింటున్నాము. మొత్తానికి అయితే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు, బాగుందని కూడా చెప్పారు. సో స్మైలీ పాప నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తిన్నది. ఇలా రెస్టారెంట్లో కంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. రాని వాళ్ళు యూట్యూబ్లో చూసి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. అమ్మ చేతి వంటలో చూసి చేస్తున్నాను నేను కూడా. పీసెస్ కూడా బాగానే ఉడికాయి, చూస్తున్నారు కదా. మంచిగా బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది నాకైతే. సో వీడియోకి ఎడిటింగ్ చేయడం నాకు టైంకి కుదరాక వీడియో తీసి 1 week అవుతుంది. 1 week తర్వాత ఇదైతే నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో చాలామంది లైవ్లో కూడా అడిగారు నాకు, మీరు కుకింగ్ ఛానల్ పెట్టొచ్చు కదా అని. కుకింగ్ ఛానల్ అయితే నాకు పెట్టడానికి టైం కుదరదండి, ఎందుకంటే మనం పని చేసుకుంటూ వీడియో తీయాలి. సో
ఒక పని చేసేటప్పుడు ఆ వీడియో తీయడం చాలా కష్టం. పని చేసుకోవడమే ఎక్కువ. నాకైతే అస్సలు కుదరదండి. సో, నాకు కూడా మోటివేషనల్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవి మాత్రమే చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీసి అవి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా చాలా టైం పడుతుంది. అందుకోసం నేను అలా చేయలేకపోతున్నా. ప్రజెంట్ అయితే లైవ్లో నాకు చాలామంది అడిగారు, చికెన్ బిర్యానీ చేసావాక ఎప్పుడైనా చేస్తే ఒకసారి రెసిపీ పెట్టు అని చెప్పారు. ఆల్రెడీ ఈ వీడియో నేను తీసాను కాబట్టి ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెడుతున్నా. సో, చూసేయండి. ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డేది. ఇది కూడా షూట్ చేసి పెట్టిన ఆల్రెడీ. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. రైస్ కర్రీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రొట్టె కూడా చేస్తున్నా. ఆల్రెడీ పాపను కూడా స్కూల్కి పంపించేశాను. రొట్టె చేయడం కూడా చాలా సేపు పడుతుంది. సో, ఇవన్నీ వ్లాగ్ చేసేటప్పుడు ఇవన్నీ వీడియో తీసి ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో, ఇది కూడా కొంచెం అట్లా ఫోన్ పెట్టేసి నేను వీడియో తీస్తున్నా. అందుకోసం వేరేగా అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకోసం ఇప్పుడైతే మొత్తం ఇందులోనే యాడ్ చేసి ఎడిటింగ్ చేశాను. సో, రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, ఇది అండి వ్లాగ్. ఇది చిన్న వ్లాగే. జస్ట్ చికెన్ బిర్యానీ కోసం ఈ వీడియో తీయడం జరిగింది. అడిగారు కదా, అందుకోసం అప్లోడ్ చేస్తున్నా. ఇంకా అంతేనండి. కిచెన్ అంతా ఇంకా మొత్తం గందరగోళంగా అయింది. అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది కదా. సో, నా వర్క్ గురించి పక్కన పెట్టేస్తే ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్